ఇప్పుడు మనం ఎరికేశ్వర స్వామి వారి దేవాలయంకి వెళ్తున్నామండి. దేవాలయంకి వెళ్ళే దారి అండి ఇది. సూర్యాపేట నుంచి ఇటు పిల్లల మరికి వచ్చే రూట్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వచ్చేటప్పుడు. ఇటు పక్క ఎరికేశ్వర స్వామి వారి ఆలయం. ఇదిగోండి రోడ్డు అండి. నేను వచ్చింది ఇటేనండి. సూర్యాపేట టు హైదరాబాద్ హైవే పక్కన జనగాం రూట్ కూడా అంటారు. అటు నుంచి జనగాం రూట్ కూడా వెళ్ళిద్ది. ఇదిగోండి ఇదైతే టెంపుల్ మనం మీకు చూపించాను. ఎవరైనా చూడలేని ఉంటే చూడండి ఫ్రెండ్స్. మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం అండి. చాలా బాగుంది. పార్ట్ 1 అండి. చూడండి బాగుంది. ఇది పార్ట్ 2 అనమాట. ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిందని పెట్టలేదు ఫ్రెండ్స్. చూడండి ఎక్కడ మిస్ చేయమాకండి. 5% మనకు సౌండ్ వస్తుంది. ఈ 4 పిల్లర్స్ మాత్రం మనకు 100% సౌండ్ వస్తుంది అనమాట. అంటే దీన్ని నాట్య మండపం అంటారు కాబట్టి చాలా విశేషంగా చెప్పారు. మనకి 4 స్తంభాలు 4 రకాలుగా ఉంటుంది సార్. ఇక్కడ మనకి ఈశాన్యంలో అక్కడ బ్రహ్మ సరస్వతి ఉంటే ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి. ఈశాన్యంలో ఇక్కడ పైన లక్ష్మీ అమ్మవారిని చెక్కారనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా అప్పట్లో రజాకారుల టైంలో అన్ని ధ్వంసం చేశారనమాట. మొత్తం ఒకటే మొత్తం సింగిల్ స్టోన్ అండి. ఈ కన్యల పాదాల గోరుతో సహా స్పష్టంగా ఎక్కారనమాట. వాళ్ళు లోపలికి ఉంటారు అన్ని చోట్ల. వాళ్ళ గోరుతో సహా స్పష్టంగా ఎక్కారనమాట. అలాగా అదే పని మీద ఉండాలి. ఇది ప్రధానంగా కాబట్టి ఇక్కడ నటరాజ స్వామి ఉంటారండి మధ్యలో. నటరాజ స్వామి మన కైలాసంలో ప్రతిరోజు సాయంత్రం ప్రదోష సమయంలో శివతాండవం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శివుడు తాండవం చేస్తూ ఉంటే అన్ని ఆయుధంతో ఇటు పక్కన బ్రహ్మ, ఇటు పక్కన గణపతి ఉంటారండి కింద. మిగతా వాళ్ళందరూ కూడా ప్రమద గణాలు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇది ఆర్ట్ అండి. ఇది వచ్చేసి క్షీరసాగర మదనం. అప్పట్లో వాళ్ళు వేసింది ఒకవైపు దేవతలు, మధ్యలో సర్పం. తర్వాత ఇది ఎదురుగా వచ్చేసి ఇది మహాభారత యుద్ధం సమయంలోదండి. దాని మీద ఆర్ట్ అంటే అప్పట్లో వాళ్ళు వేసిందే అనమాట. వాళ్ళు వేసింది ఇప్పటి వరకు కూడా అలానే ఉంది. అమృతం క్షీరసాగర క్షీరసాగరం ఫ్రెండ్స్. భిన్నమై ఉంటే అవును సార్. ఇది ఇక్కడ కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది సార్ శివలింగానికి. శివలింగం చుట్టూ కూడా అప్పట్లో డ్యామేజ్ చేశారు చుట్టూ పీఠం అంతా. అలా ఇక్కడైతేనేమో ఓన్లీ నేను ఒక్కడిని మాత్రం లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తాను. అక్కడ కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళొచ్చు. అక్కడ ఎరకేశ్వరానికి ఓన్లీ మగవాళ్ళ వరకు లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అలాగే సార్. నమస్కారం. అవునండి. అంటే పూర్వకాలం నుంచి అనాదిగా వస్తుంది అనమాట. ఇక ఆచారాన్ని అలా కొనసాగిస్తున్నాం. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ఓం నిధానపతయే నమః. ఓం నిధానపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం వర్ణాయ నమః. వర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమో నమః. ఓం పరమేశ్వర దేవతాభ్యో నమః. నీరాజనం ధరిష్యామి. సమస్త సంకటాని భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఈ పైన గజలక్ష్మి అమ్మవారు పైన అంటే కాకతీయ దాంట్లో ప్రతి దానికి ధన ఆకర్షణ కోసం అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారు. అలాగే ఇది కూడా అప్పట్లో అదే సార్. ఇది కొంచెం పోయింది, ఇంతవరకు ఉందన్నమాట. ఆయన విష్ణుమూర్తి అప్పట్లో వేసినటువంటి ఆర్ట్. అందరికీ నమస్కారం అండి.
నేనండి మీ సంపత్ని. ఎరకేశ్వర స్వామివారి దేవాలయానికి అయితే వచ్చానండి. పిల్లల మెరలో ఉంది. ఏ విధంగా ఉందో మీకైతే మొత్తం చూపిస్తాను. లోపల స్వామివారిని కూడా చూపిస్తానండి. బ్రహ్మసూత్రం కలిగిన స్వామివారు ఏ విధంగా ఉన్నారో మీకు చూపిస్తాను. ఎంత బాగుందో కదా స్వామివారి ఆలయం అయితే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విశ్వంలో ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కూడా మనకి ఎన్నో తెలియని రహస్యాలు, అద్భుతాలు అన్నీ దాగున్నాయండి. వాటిలో నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు కూడా లెక్క పెట్టలేనివన్నీ జీవరాశులు కూడా అందులో ఉన్నాయి. వాళ్ళలో మానవులు కూడా. మనం ఉండే ఈ భూ ప్రపంచాన్ని శాసించింది కూడా వారే. అయితే పూర్వంలో ఎన్నో అద్భుతాలు వింతలు జరిగాయి కదా. ఈ విశ్వంలో ఎన్నో మార్పులు, అద్భుతాలు జరిగి కాలానికి అనుకూలంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగి భూమండలం మీద కన్నెర్ర చేసి అనేక రకమైన భయంకరమైన భూకంపాలు, సుడిగాలులు, నిప్పుల వర్షాలు, తుఫానులు, ఎన్నో ప్రకృతి వలయంలోని చిక్కుకొని పూర్వంలో కొన్ని లక్షల జీవరాశులు అంతరించిపోయాయి. మిగిలిన జీవరాశులు అనేవి భూమి మీద ఉన్నాయి. వాటిలో మానవులు కూడా. మానవులు ఆ తర్వాత కాలంలో రాజులుగాను, రాచరికాలుగాను వారి వారి యొక్క పరిపాలనలో సాగిస్తూ ఉండేవారు. అయితే రాజులు ఆ రోజుల్లో తమ తమ రాజ్యాలను కాపాడుకోవటం కోసం, అంటే రాజ్యాల కోసం కానివ్వండి, రాణుల కోసం కానివ్వండి, లేదా వారి వారి సైన్య బలగాలని కాపాడటం కోసం కానివ్వండి, అశ్వదళాలని కాపాడటం కోసం కానివ్వండి, చిన్న మాట, ఎవరైనా చిన్న మాట అంటే ఆ రోజుల్లో మాట ఇస్తే తప్పేవారు కాదు కదా. ఆ మాట కోసం నిలబడి ఉండేవాళ్ళు. ఆ చిన్న మాట తప్పినా కానీ, ఏదైనా మాట ఇచ్చి మాట తప్పినా ఆ రోజుల్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయంట. వాటి కోసం కానివ్వండి, లేదా శత్రువులు వీళ్ళ సైన్యం మీద, వీళ్ళ బలగాల మీద యుద్ధాలు చేయకుండా ఉండటం కోసం కొందరు మంచి కోసం చేసేవాళ్ళండి యుద్ధాలు. కొందరైతే చెడు కోసం చేసేవాళ్ళంట. పోరాడి గెలిచి, ఓడి గెలిచి వారి వారి ఆలోచనల సైతం ఉపయోగించి, అంటే రాజ్యాలను సంపాదించుకున్న తర్వాత వారి ఆలోచనలు సైతం ఉపయోగించి రాబోయే తరాల వారి కోసం వారు చక్కటి ఆలోచనలు అయితే చేసి వాళ్ళ దగ్గర ఉండే మంత్రులు కానివ్వండి, సర్వ సైనాధిపతులు కానివ్వండి, ఆ రాజ్యాలలో ప్రజలు కానివ్వండి, అందరినీ ఒక సభలాగా పెట్టుకొని పిలిచి అందరి అనుమతి తీసుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుందా, ఈ విధంగా చేస్తే బాగుంటుందా, ఈ విధంగా చేస్తే తర్వాత తరాల వారు మన జ్ఞాపకం ఉంచుకుంటారా అని చెప్పేసి అద్భుతమైన శిల్పకళను అయితే ప్రవేశపెట్టారండి ఆ రోజుల్లో. అయితే ఎంతో చక్కగా ఈ చూడండి ఫ్రెండ్స్, ఎంతో చక్కగా నిర్మితమైన దేవాలయాల్లో ఈ ఎరకేశ్వర దేవాలయం కూడా చూడండి ఎంత బాగుందో. శివలింగాకారం రూపంలో ఉంది చూడండి. చూస్తే ఆ పానామట్టం అంటారు కదా, అది ఏ విధంగా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకి 7 సంఖ్య అనేది బాగా కలిసి వచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. కింద నుంచి పైదాకా చూడండి ఒక స్టెప్పు 7 విధాలుగా ఉన్నాయి. అగోండి కింద ఉన్నది ఒక రాయి, దానిపైన 2, పైన 3, దానిపైన 4, 5, 6, 7 కదా. ఈ 7 మరి ఆ సంఖ్య 7 సంఖ్య అనేది వాళ్ళకి అచ్చుబాటు వచ్చిన సంఖ్య అనుకుంటా ఫ్రెండ్స్ కాకతీయులకి. అయితే ఈ అద్భుతమైన శిల్పకళని ఏ విధంగా ప్రవేశపెట్టారో కానీ చిన్ని పట్టీలలాగా, డిజైన్లాగా అసలు ఎంతో గొప్పగా ఈ రోజుల్లో అయితే ఎవరు చేయలేనంత విధంగా, అంటే మిషన్లు అవి ఇవి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో కూడా ఉంటారు, కానీ ఆ రోజుల్లో ఏ మిషన్లు లేవు, ఏమీ లేవు కదా. వాళ్ళు మళ్ళీ సిమెంటు కూడా వాడలేదు ఫ్రెండ్స్. మట్టి, సిమెంటు, ఇసుక ఇటువంటి ఏమీ వాడలేదండి. రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి అట్లా స్టెప్పులు నిలబెట్టుకొని చక్కగా చూడండి ఏ విధంగా నిర్మించారో.
ఎంత ఎత్తులో ఉందో. పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా కానీ అసలు ఏమీ చేయలేకపోయాయి ఫ్రెండ్స్ ఈ దేవాలయాన్ని అయితే. కాకపోతే కొంచెం లైట్ శివలింగం అయితే ఒక పక్కకు ఒరుగు అయితే ఉంటుంది. అది కూడా భూకంపాల వల్ల అయ్యిందని అయితే కాదు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో చెప్పడానికి కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఆ రోజుల్లో హిందూ దేవాలయాల మీద కొంచెం దాడులు అనేవి జరిగాయి ఫ్రెండ్స్ అప్పట్లో. అయితే ఈ దేవాలయాన్ని ఎంతమంది వచ్చి శత్రువులు ధ్వంసం చేద్దామన్నా కానీ వాళ్ళ వల్ల కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చూసారు అంత పటిష్టంగా కట్టించారో. మొదటైతే ఈ దేవాలయం కట్టక ముందు పెద్ద మర్రి చెట్టు ఉండేది ఫ్రెండ్స్. ఆ మర్రి చెట్టు అయితే ఒక పెద్ద చరిత్రే ఉందండి దానికి. ఆ మర్రి చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయంటండి. అయితే అటుగా వెళ్తున్న ఒక మరి వేటగాడో బాటిసారో తెలియదు, అటుగా వెళ్తున్న అతను ఆ మర్రి చెట్టు కింద కొంచెం పడుకున్నాడంట ఫ్రెండ్స్. ఒక పక్కన పడుకుంటే ఆయన నిద్రిస్తుండగా పైన అయితే పక్షులు మాట్లాడుకుంటున్నాయంట చెట్టు మీద. చూసారా గుడి ఏ విధంగా ఉంది. ఇక్కడ చిన్న టెంపుల్ అండి ఇది కూడా. అయితే చెట్టు పైన 2 పక్షులు మాట్లాడుకుంటున్నాయంట. ఏమని? ఈ మర్రి చెట్టు త్వరలో పెద్ద భూకంపం వచ్చేసి ధ్వంసం అయిపోయిద్ది, మనం ఉన్న చెట్టు నేల కొరిగిద్ది, కూలిపోయిద్ది అని అనుకుంటున్నాయంట. తర్వాత ఈ మర్రి చెట్టు కింద అపారమైన నిధి సంపదలు దొరుకుతాయి అని చెప్పిందంట. 2 పక్షులు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఈ పక్షుల మాటల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడండి అతను, ఆ బాటసారి. గమనిస్తుండగా అయితే ఒక కథ ప్రకారం అయితేనేమో ఈ చెట్టు కూలిపోయిన తర్వాత ఈ చెట్టు కింద నిధి నిక్షేపాలు దొరికాక వాటితో ఇక్కడ దేవాలయాలు నిర్మించాలి, లేకపోతే భారతదేశం ఈ అఖండ భారతదేశం అనేది ఈ రాజ్యాలు సుభిక్షంగా ఉండవు అని చెప్పేసి చెప్పాయంట. అవి విన్న అతను అని చాలా జాగ్రత్తగా ఈయని ఏమి ఎరగనట్టు ఉన్నాడంట. అయితే ఒక పక్క ఆనందం ఉంది, కొంత బాధ ఉంది. అతనికి రాజ్యం సుభిక్షంగా ఉంటుందంటే ఎవరికైనా బాధ ఉండదు కదా, ఆనందం ఉంటుంది. కానీ ధ్వంసం అయిపోతాయి అంటే బాధ కదా అని చెప్పేసి ఆయన చూడంగానే, ఈ విషయం నువ్వు ఎవరికైనా చెబితే మాత్రం నీ శిరస్సు పలిగి అంటే శిరస్సు 1000 మొక్కలయ్యి నువ్వు మరణిస్తావని ఆ గోరింకలు అయితే శపించాయంట ఫ్రెండ్స్. అతను ఏం చేయాలో తెలియక కొంచెం ఆనందపడి, అంటే ఈ ఒక కథ ప్రకారం ఫ్రెండ్స్ నేను చెప్పేది, అతను గట్టిగా ఆనందపడి కేకలు వేశాడంట. అది తెలుసుకున్న అటుగా వెళ్తున్న రాజుగారు బేతిరెడ్డి గారంట ఏమైందని అడగగా ఏమీ లేదని చెప్పారంట. లేదు ఏదో జరిగింది చెప్పంటే ఇక్కడ జరిగిందంతా ఆ రాజుగారికి వివరించారంట, బేతిరెడ్డి గారికి. ఆయన అమ్మనే తల పలిగి 1000 మొక్కలయ్యి చనిపోయాడు. తర్వాత ఆ చెట్టు కొంతకాలానికి ఆ చెట్టు కూలిపోయింది, ఆ చెట్టు కింద నిధి నిక్షేపాలు దొరికాయి, ఆ రోజు అతను చెప్పబట్టి జరిగింది అని ఆ రాజుగారు భావించి ఆయన పేరు మీద ఎరకేశ్వర దేవాలయం నిర్మించాడని ఒక కథ చెప్తున్నారండి కొందరు ఏంటంటే ఎరకసానమ్మ అని బేతిరెడ్డి గారి భార్య, ఆమె నిర్మించింది. ఆ చెట్టు కింద అపారమైన నిధి నిక్షేపాలు దొరికితే, అంటే ఎవరు చెప్పినా అదే కథ చెప్తున్నారు, కొంచెం డిఫరెన్సు. ఆ చెట్టు భూకంపానికి కూలిపోతే ఆ చెట్టు కింద అపారమైన నిధి నిక్షేపాలు దొరికితే వాటితో ఈ ఆలయాలు అనేవి నిర్మించారని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఏది నిజమో ఏమో నాకు తెలియదు. మరొక కథనం ప్రకారం ఆ ఎరకలాయనే, అంటే ఆ బాటసారి ఎరకలాయన అంటండి, ఆయన వేటగాడో మరి ఏమో బాటసారి అని నేను అనుకుంటున్నాను నేనైతే. అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, పక్షులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి నేను విన్నాను రాజుగారు అని చెప్పేసి చెప్పారంట. చెబితే ఆ రాజుగారు
నమ్మలేదంట ఫస్ట్. ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఇదేనండి పిల్లల మరి అని చెప్పారంట, చూపించారంట. కొంతకాలానికి ఈ బాటసారి చెప్పినట్టే జరగటం వల్ల, ఆ ఎరకలాయన చెప్పడం జరగటం వల్ల ఆ విధంగా ఆయన పేరు మీద దేవాలయాన్ని నిర్మించారంట. ఆయన చెప్పబట్టే కదా తెలిసిందని. ఇంకొకటి ఏంటంటే, ఈ దేవాలయం నిర్మించాలంటే ఎవరో ఒకరు ప్రాణత్యాగం అనేది చేయాలి, ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుంటే, ఎవరు ప్రాణత్యాగం ఎందుకు రాజుగారు, నా ప్రాణమే తీయండి, ఏం పర్లేదు, దేవుడి కోసం నేను బలి అవ్వడానికైనా పర్లేదు అని చెప్పేసి ఆయనందుకు ఆయనే బలి అయ్యాడని కొందరు చెప్పుకుంటుంటారండి. అలా కొన్ని కథల ప్రకారం ఇక్కడ పిల్లలమర్రి దేవాలయంలో అయితే పిల్లలమర్రి అయితే వచ్చింది ఊరి పేరు. అంటే పెద్ద మర్రి చెట్టు ఉండేది గట ఆనాటి కాలంలో. ఎరకేశ్వర స్వామి దేవాలయం అండి. చూసారండి, అవి వాటిని వీరగల్లులు అంటారు. ఏ విధంగా ఉన్నాయో. అయితే ఈ విధంగా దేవాలయాలు నిర్మించారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, కానీ వీరికి పెద్ద చరిత్రే ఉంది. హర హర మహాదేవ శంభో శంకర, నమో పార్వతీ పరమేశ్వర, శంభో శంకర, పార్వతీపతి, హర హర మహాదేవ శంభో శంకర. లోపలైతే చూడండి ఫ్రెండ్స్, స్వామివారు ఏ విధంగా ఉన్నారో. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండి. స్వామివారు చాలా పవర్ఫుల్. అందరూ ఇక్కడి నుంచే దర్శించుకోండి ఫ్రెండ్స్. ఎరకేశ్వర స్వామివారి దేవాలయం అండి. వరాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన యొక్క కోరికలని స్వామివారి ముందైతే వినిపిద్దాం. చెప్పుకోండి ఫ్రెండ్స్. నేనైతే నా కుటుంబ సభ్యుల్ని, అంటే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే కదా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని కోరుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్తంభాల నుంచి సప్తస్వరాలు అయితే మోగుతాయి అంటండి, మామూలుగా కాదు. ఏ స్తంభాన్ని టచ్ చేసినా మామూలుగా కాదండి, సప్తస్వరాలు మోగుతాయండి. చాలా అరుదైన దేవాలయాల్లో మన పిల్లలమర్రిలో ఉన్న ఎరకేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటండి. ఎరకేశ్వర స్వామి వారే కాదండి, మీకు మొదట్లో చూపించిన నామేశ్వర స్వామివారి టెంపుల్ కూడా సేమ్ అండి, ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటున్నాయండి దేవాలయాలు అనేది. చాలా చరిత్ర కలిగిన దేవాలయాలు ఫ్రెండ్స్. నేనైతే బయటకు వచ్చాక మీకు ఇంకొన్ని చెబుదాం అనుకుంటున్నానండి ఈ ఆలయం ఒక చరిత్ర గురించి. చూసారా ఫ్రెండ్స్, నల్లటి రాతితో ఏ విధంగా నిర్మించారో. ఈ రోజుల్లో అలాంటి రాయి అనేది ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. అది ఆ రోజుల్లో మరి ఏ విధంగా వాళ్ళు కనిపెట్టారు, ఎలా తయారు చేశారో తెలియదు. చాలా అంటే చాలా బాగుందండి ఇది. చుట్టూ చూపించే స్వామివారిని అయితే దర్శించుకోండి. అవి చూడండి ఫ్రెండ్స్, చిన్నదే ఏలు దూరాని సందు కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో రంధ్రాలు ఏ విధంగా చేశారు చూడండి, హోల్స్ అనేవి. పైన అంగళం ఉన్న, అంటే 1 ఇంచ్ అంటారు కదా అంగళం ఉండే శిల్పాల్లో కూడా ఏ విధంగా చెక్కారో చూసారా. అసలు ఎవరి వల్ల కాదు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అయితే ఆ రోజుల్లో ఏ విధంగా చెక్కారు, ఏ విధంగా నిర్మించారని తెలియట్లేదు. చాలా గొప్పగా చెక్కిచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఏలు ఏ విధంగా పెట్టినా కానీ ఎల్లిట్ వస్తుంది ఫ్రెండ్స్. చిన్న అసలు ఆ టెక్నిక్కి మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. కానీ ఈ దేవాలయంలో నందీశ్వరుడు ఎక్కడ అనుకుంటున్నారా, ఈ ఆలయం పైన అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ మీకు చూపిస్తాను నేను బయటికి వెళ్ళాక. ఇవ్వండి, ఈ శిల్పాలు ఉన్నాయి కదా, వీటిని కూడా శిథిలావస్థగా చేశారు ఫ్రెండ్స్. అలావుద్దీన్ ఖిల్జీ అని ఒక అతను ఫ్రెండ్స్, అతను దేవాలయాల మీద దాడే చేపించాడు. శిల్పకళ ఉంటుంది కదా, ఈ శిల్పకళలు అంటే మన కాకతీయుల సామ్రాజ్యంలో శిల్పకళలకి పెట్టింది పేరు కదా. ఆ శిల్పకళను మాత్రం ధ్వంసం చేయాలని చెప్పేసి, ఆలయాలను ధ్వంసం చేయాలని చెప్పేసి చాలామంది అయితే కొంతైతే ఇట్లా దురాలోచనలకైతే పాల్పడ్డారు. ఇవే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అసలు ఏ విధంగా ఉన్నాయో. కానీ ఆలయాన్ని టచ్ కూడా చేయలేకపోయారు ఫ్రెండ్స్. చేసినా కానీ వారు దుర్వినియోగం చేయలేకపోయారు. అది స్వామివారి మహిమే ఫ్రెండ్స్. ఈ ఆలయాలకు వస్తే ప్రతి ఒక్కరికి కూడా మనశ్శాంతిగా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయటకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకొకటి చూపిస్తాను.
ఇందాక నేను చూపించింది కింద స్టెప్ కదా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా శివలింగం ఆకారంలో ఏ విధంగా ఉన్నాయి, నక్షత్ర ఆకారంలో కూడా ఉన్నాయి. ఈ ఆర్కిటెక్చర్ అనేది ఏ విధంగా చేశారో అప్పట్లో వాళ్ళకే తెలియాలి ఫ్రెండ్స్. కానీ ఇలాంటి దేవాలయాల్ని దర్శించుకోవటం వల్ల మనం కోటి జన్మల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యాలనే వస్తాయంట ఫ్రెండ్స్. రాసిపెట్టి ఉండాలంటే అండి దేవాలయానికి వెళ్ళాలంటే. చూసారా ఫ్రెండ్స్, మొండి గోడలుగా ఉన్న దిమ్మల్ని చూసారా ఆ రోజుల్లో? ఇంకా వాటిపైన ఏమైనా ఉన్నాయేమో మండపాలు కనుక దుర్వినియోగం చేశారేమో కొంత. కానీ ఆలయం చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ చెక్కు చెదరలేదు. పెద్ద భూకంపం అయితే వచ్చిందంట ఫ్రెండ్స్ అప్పట్లో. శివాలయంలో మనం స్వామిని దర్శించుకున్నాం కదా, శివలింగం లైట్గా ఒక పక్కకైతే ఒరిగిందంట. కానీ దేవాలయాన్ని మాత్రం ఎవరు టచ్ చేయలేకపోయారంట ఫ్రెండ్స్, ఎంత పెద్ద శత్రురాజులు వచ్చినా కానీ. అయితే ఫ్రెండ్స్, ఈ దేవాలయం వచ్చేసి 11వ శతాబ్దంలో, అంటే ఇదైతే తర్వాత 12వ శతాబ్దంలో కట్టిన దేవాలయం. 11వ శతాబ్దంలో కాకతీయులు ఉంటారు కదా, వారి రాజ్యాన్ని పరిపాలించిన 2వ ప్రోలరాజు సైనాధిపతి కామిరెడ్డి అంట ఫ్రెండ్స్, ఆయన కొడుకే బేతిరెడ్డి. ఆ బేతిరెడ్డి గారు రేచర్ల రెడ్డి రాజులు అనమాట. బేతిరెడ్డి వారు ఏమంటారంటే కాటిరెడ్డి, నామిరెడ్డి, బేతిరెడ్డి అని 3 అన్నదమ్ములు అంట ఫ్రెండ్స్. వాళ్ళల్లో బేతిరెడ్డి గారు అయితే చాలా శక్తివంతులంట, తిరుగులేని రాజుగారు అంట ఫ్రెండ్స్. అయితే వారి భార్య ఎరకసామ కట్టించిందని కొందరు అంటారు, బేతిరెడ్డి గారు కట్టించారని కొందరు అంటారు ఫ్రెండ్స్. మరి ఏది నిజమనేది నాకైతే తెలియదు. చూసారా శివలింగం లోపల మనం దర్శనంకి వెళ్ళినప్పుడు అభిషేకాలు చేస్తారు కదా, ఆ నీళ్ళు అనేవి, అంటే ఆ జల పదార్థం అనేది కింద వృధాగా పోకుండా అప్పట్లోనే మనం తొక్కకుండా ఆ విధంగా కింద పైన హోల్ అయితే ఉంది ఫ్రెండ్స్. పైనుంచి నీళ్ళు అలా కిందకి వెళ్తాయి. కానీ ఈ మధ్యకాలంలో పైప్ అనేది వేసారండి అట్లా, అంటే తొక్కకూడదని. మరి అంత టెక్నాలజీ చూసారా ఫ్రెండ్స్. అలాంటి ఆలయం చుట్టూరు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంతో పటిష్టంగా కట్టారు కదా దేవాలయం అనేది, చాలా బాగుంది. అయితే నామేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయంలో గుడికి ఎదురుగా కాదండి, గుడి పైన ఉన్నాడు చూసారా. ఫస్ట్ దేవాలయం 11వ శతాబ్దం కట్టింది, ఇది 12వ శతాబ్దం కట్టింది. అయితే ఈ దేవాలయాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. కాకతీయుల కాలంలో ఫ్రెండ్స్ ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇది మాత్రం తర్వాత కాలంలో ఆయన పేరు ఉమ్మెత్తల వరదయ్య గారు అనేసి ఆయన రీమోడలింగ్ చేయించారంట. పైన కొంచెం ఆలయం అనేది పై కప్పు కొద్దిగా ధ్వంసం అయితే అది భూకంపాల వల్ల అయ్యిందనుకుంటా, లేక అలావుద్దీన్ ఖిల్జీ ఉంటాడు కదా వాళ్ళ వల్ల అయిందో తెలియదు. తర్వాత కాలంలో ఎంతో కాలం కాదు ఫ్రెండ్స్, ఒక 100 సంవత్సరాల కింద ఏమో 75 సంవత్సరాల కింద చేయించుంటారు ఫ్రెండ్స్ పైన అయితే. అయితే ఫ్రెండ్స్ పూర్వంలో వీరశైవులు ఉంటారు కదా, వీరశైవులకి 12వ శతాబ్దానికి ముందు నుంచి కూడా 12వ శతాబ్దం ముందు నుంచి 12వ శతాబ్దం వరకు వీరశైవులు, విష్ణువులు అంటే విష్ణు భక్తులు, శివభక్తులు ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ పెద్దగా తరచూ గొడవలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. ఎందుకంటే మా దేవుడు గొప్ప అని. కాకతీయుల కాలానికి రాగానే గణపతి దేవుడు ఉన్నాడు కదా రాజుగారు, ఆయన అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి అవైతే ఆపేశాడంట ఫ్రెండ్స్. ఆయన గారు కూడా ఒకప్పుడు జైన మతస్థుడే, కానీ శివ మతంలోకి అయితే ఆయన మత మార్పిడి చేసుకొని శైవ మతంలోకి రాజుగారు అయితే వచ్చారు ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలలో అయితే నేను ఇంకా చాలా వివరంగా చెప్తాను. ఇదైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని. ఇక్కడ శనీశ్వరుడు ఉండే మండపం అంటే ఫ్రెండ్స్ చూసారా ఏ విధంగా ఉందో, నవగ్రహాలు అనమాట. నవగ్రహాలు అంటాం కదా, నవగ్రహాలు మండపం అనమాట. అయితే నెక్స్ట్ నేను చూపించే వీడియోలలో మీకు ఈ కాకతీయుల కాలంలో, అంతకు ముందు కాలంలో
ఫ్రెండ్స్ చూసారా నందీశ్వరుడు ఏ విధంగా వచ్చాడో? మనం గుడిలో నందీశ్వరుడు లేడనుకుంటున్నాం కదా, అదిగోండి చూడడానికి వచ్చినట్టున్నాడండి, బయట ఉన్నాడు. ఆలయంలోకి అంటే మనం లేకపోతే వచ్చేస్తారేమో, ఏ విధంగా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నా అని చూస్తున్నారు. అవునవును. అయితే ఫ్రెండ్స్ శైవులకి వైష్ణవులకి పడేది కాదంట ఫ్రెండ్స్ ఆనాటి కాలంలో. మరి ఏమైందో తెలీదు, తర్వాత కాలంలో అయితే అవన్నీ ఆపేశారండి గొడవలన్నీ, కాకతీయుల కాలంలో. చూసారా ఫ్రెండ్స్ పైన అయితే ఏ విధంగా ఉందో? చాలా అంటే చాలా బాగుంది కదా. అయితే మన భారతదేశంలో అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి ఆయన గారు హిందువులుగా భారతీయులను గౌరవించి ప్రతి ఒక్క ఆలయంలో త్రిమూర్తులుగాను లేక విష్ణుమూర్తిని గాను నిర్మించేవాళ్ళు. దేవాలయాన్ని సపరేట్గా నిర్మించేసి శివాలయం, విష్ణు దేవాలయం, కొన్ని చోట్ల సూర్య దేవాలయం కూడా నిర్మించేవాళ్ళని చెప్తుంటారు. అయితే ఆనాటి కాలంలోనే మతాలకి కొట్లాట్లు కుమ్ములాట్లు లేకుండా అడ్డుకట్ట అనేది కాకతీయ రాజులు ఉంటారు కదా, గణపతి దేవుడు మహారాజు వారైతే చేశారండి. చాలా గొప్ప పని అండి. ఈరోజు చూసుకుంటే చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా శిథిలావస్థగా అయ్యాయో? ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనే దుర్మార్గుడు ఫ్రెండ్స్, ఆయన కూడా రాజే కానీ దుర్మార్గుడు రాజు. ఆ రాజు చేసిన పని ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇది 14వ శతాబ్దంలోనూ 15వ శతాబ్దంలో చేసుంటారని అంటున్నారు. అంటే రెండో ప్రతాపరుద్రుడు ఉంటాడు కదా, ఆయన కాలంలో పాపం ఇట్లా జరిగి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక వీడియోలో అయితే మీకు మంచిగా వివరించి అయితే చెప్తాను. ఇంకా కొన్ని దేవాలయాలు అయితే మీకు వీడియో ద్వారా తీసి మీకు చూపించే ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా పడేశారో దేవాలయాలని, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు. కొంతమంది అయితే వీరగలులు అనేవి ఇప్పుడు భూస్థాపితం అయితే కొన్ని చోట్ల అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా అప్పుడప్పుడు కొన్ని దేవాలయాల్లో బయట పడుతుంటాయండి. అప్పుడు ఆలయం యొక్క చరిత్ర అనేది తెలుస్తూ ఉంటుందండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొందరైతే రజాకారులను కూడా అంటున్నారండి. రజాకారుల కాలంలో కూడా ఆలయాలను ధ్వంసం చేద్దాము, హిందువులను బాధ పెడదామని చెప్పేసి కొందరైతే ధ్వంసం అయితే చేయడం జరిగిందంట. కానీ దేవాలయాలు అయితే ఏం చేయలేకపోయారు కానండి, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి కదా, వాటిని కొద్దిగా అక్కడక్కడ శిథిలావస్థకి అయితే తీసుకొచ్చారు. కానీ మన భారతీయులు ఎంతైనా గొప్పవాళ్ళండి. ఎందుకంటే వారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనండి. శత్రువుల చేతులకి ఏది పోకుండా మన భారతదేశాన్ని, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడారు ఫ్రెండ్స్. ఎంతోమంది వీరులు అయితే ప్రాణత్యాగాలు కూడా చేశారండి. వారందరికీ మనం ఎంత చేసినా తక్కువే, నివాళులు కూడా అర్పించవచ్చండి. చాలా అంటే చాలా గర్వకారమైన పని అండి. పూర్వంలో ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తేనే ఈ రోజుల్లో మనం అనేది ఈ భూమి మీద ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడికే మన స్వతంత్రమే కావచ్చు, పూర్వంలో రాజుల కాలంలోని ఈ దేవాలయాలే కావచ్చు, పశు సంపదలే కావచ్చు, అవన్నీ వాటి వారసత్వాలే ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోపల దేవాలయం అయితే మూసి అయ్యగారే తెలిపోయారు, పూజారి గారు. ఇవన్నీ ఏ విధంగా శబ్ద స్వరాలు అంటారు కదా, అవి వినపడతాయి అంట. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్కలాగా వినపడుతుంటుందండి, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కలాగా. ఒకటి, 2, 3, 4, 5, 6, 7 రకాల శబ్దాలు వినపడతాయి, సప్తస్వరాలు. మధ్యాహ్నం అయ్యేసరికల్లా శివాలయం అయితే మూసేసి పూజారి గారు అయితే వెళ్ళిపోయారండి. ఇప్పుడు మీరు చూసేది 800 ఏళ్ళ కింద ఉన్న బావి అండి, కాకతీయుల కాలం నాటి బావి. ఇప్పుడు కూడా ఈ బావిలో నీళ్ళే.
ఆలయానికి అయితే ఉపయోగిస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ సంపత్. బాయ్. ఆ రోజుల్లో లేని వారి కోసం ఇల్లులు, భూములు పంచి ఈ విధంగా శాసనాలు ఆలయాల్లో వేయించేవారు. వాళ్ళ ఇంటి పక్కన ఎవరెవరు ఉన్నాడో కూడా ఇట్లా రాసేవాళ్ళు.